క్రిష్ జాజిమొగ్గ అన్న బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఎందుకు అంత నొప్పి? బెంగాల్లో బీజేపీ గెలిచినందుకు అక్కడ ప్రజలు ఒక పండుగ కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ఎలాంటి వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది చూడు. నొప్పి ఏం లేదు క్రిష్ జాజిమొగ్గ. నిన్న ఒకసారి చూడిగా ఎట్లా విధ్వంసం జరిగిందో చూడు ఒకసారి. బెంగాల్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది భయంకరమైన విధ్వంసం. నిన్న పగలగొట్టుడు, తగలబెట్టుడు ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ గెలిస్తే ఇబ్బంది లేదు, బీజేపీ థాట్ ప్రాసెస్ తోటి ఇబ్బంది, బీజేపీ ఆలోచన విధానంతో ఇబ్బంది. ఎవరైతే అల్లరి మూకలు ఉంటారో, ఎవరైతే విధ్వంసకర శక్తులు ఉంటారో ఆ విధ్వంసకర శక్తులకు డైరెక్ట్గా ఎందుకు వార్నింగ్ ఇస్తలేదు బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు. దాని మీద బీజేపీ పార్టీ అన్ని పార్టీ లాంటి పార్టీ అనుకోవచ్చు, కానీ దాని ఆలోచన విధానం ఏంది? దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నది? మతవాదంతో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నదా? వేల సంవత్సరాలుగా అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు, పిల్లల్ని కన్నారు, ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే జాబ్ చేసుకుంటారు, ఇక్కడనే తింటాను, ఇక్కడనే ఉంటాను. వాళ్ళ మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు అనేదే సమస్య. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడ ఉన్న 20 కోట్ల దళితుల్ని వెళ్ళగొట్టలేరు, ఉన్న పలంగా ఓ 15-20 కోట్ల మంది ఉన్న ముస్లింలను వెళ్ళగొట్టలేరు, పార్షీలను, సిక్కులను ఎవరిని వెళ్ళగొట్టలేరు. మరి వాళ్ళు అందరు కలిసి, హిందువులు అందరు కలిసి బతకాలా? హిందువులను సపరేట్ చేసి, ముస్లింలను సపరేట్ చేసి, క్రైస్తవులను సపరేట్ చేసి ఈ దేశాన్ని ఆగం చేస్తారా? ఇగో ఈ థాట్ ప్రాసెస్ మీద మాత్రమే నేను బీజేపీని వ్యతిరేకిస్తా. అంతేగాని బీజేపీ పార్టీ నాయకులు నా ఆస్తులేమో ఎత్తుకపోయిననో, లేకపోతే నా ఇండ్లేమో కబ్జా పెట్టిననో అస్సలు కాదు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది? వేల ఏళ్ళుగా ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉన్నాయి, వాటిని వేరు చేయలేము, వాటిని ఎక్కడికి వెళ్ళగొట్టలేము. ఇక్కడనే పుట్టిన వాళ్ళు ఇక్కడనే సావాలి, వాళ్ళ పిల్లలు ఇక్కడనే పెరగాలి. మళ్ళా మరి ఈ దేశాన్ని ఇట్లనే సామరస్యంగా ఉంచే విధానం కావాలి. ఆ విధానం కాకుండా తెల్లారులెత్తే జై శ్రీరామ్, తెల్లారులెత్తే ఆ గుడికి ఆడికి పోయి నిరసన, తెల్లారులెత్తే ఈ మసీదు కాడికి పోయి నిరసన, తెల్లారులెత్తే ఆ చర్చి కాడికి పోయి నిరసన. ఈ కార్యక్రమాలు ఏంది? ఇది ఎవడన్నా మెచ్చే కార్యక్రమాలేరా? ఉన్న పలంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ఏడి కురుకుతారు, గిరిజనులు ఏడి కురుకుతారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళే వాళ్ళు, ఈ దేశంలోనే సావాలే, ఈ దేశంలోనే బతకాలే వాళ్ళు. అగో ఆ ప్రేమ అనురాగాలతోటి దేశం ఉంటే మాకేం ఇబ్బంది లేదు. బీజేపీ ఇంకా 100 సార్లు రాని ఇబ్బంది లేదు.